ఇక్కడ రాయబడి ఉంది సౌరభ్జీ. ఆర్థిక ప్రగతి కోరుకుంటున్నారు. ప్రగతి లభిస్తుంది. ఇంట్లో ఒక పాత కొబ్బరికాయ ఉంది. దాన్ని నీళ్లలో విసర్జించాలి. దాంతోపాటు విభూతి కూడా ఉంది. అది కూడా విసర్జించండి. మీరు మీరు పగిలిపోయిన లేదా క్రాక్ వచ్చిన పాత్రలో ఏది తినకూడదు, తాకూడదు. గుర్తుంచుకోండి ఇది. మీ ఇంట్లో చాలా ప్లేట్స్ ఎలా ఉన్నాయంటే వాటికి క్రాక్స్ వచ్చాయి. పగిలిపోయిన వాటిని పారేయండి. దాంతోపాటు మీ పూర్వీకులు కష్టాల్లో ఉన్నారు. కోపం వస్తుంది. పూజలు చేసిన లాభం లేకుండా పోతుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి సమస్య చెప్పుకోవడానికి వచ్చారు. మీ కాళ్లలో నొప్పి బాగా ఉంటుంది. ఎందుకంటే మీ నడుములో ఒక నరం నొక్కేయబడి ఉంది. ఆ నరం కారణంగా ఈ కష్టాలు. సరేనా? L4 మరియు L5లో నరం నొక్కబడుతుంది. దాని ప్రభావమే మీ కాళ్లపై పడుతుంది. మీరు నాకు చెప్పలేదు, కానీ నాకు మాత్రం తెలుసు. అయితే మీ యొక్క L4 మరియు L5 ప్లేస్లో ఆ నరం అనేది నొక్కబడుతుంది. దానివల్లే సమస్యలు వస్తున్నాయి. చర్మ వ్యాధుల నుండి విముక్తి కోరుకుంటున్నారు. దాంతోపాటు చెల్లెలి పెళ్లి త్వరగా కావాలనే కోరికతో మీరు వచ్చారు. ఇవే మీ కోరికలు. కానీ చేతబడి యొక్క ప్రభావం ఉంది. మరియు ఈ విభూతి ఎక్కడి నుంచి తెచ్చారు? ఇంట్లో విభూతి ఉంది. అయితే అది న్యూస్ పేపర్లో కట్టేయబడి ఉంది.